శివ ఇన్వెస్టిగేషన్లో ఒకటే పేరు మళ్లీ మళ్లీ వినిపించింది. నారాయణపురం. అదే ఊరు, రాయప్ప రాజ్యం. శివ ఆ ఊరికి వెళ్తే ఎదురుగా కనిపించిన ప్రతి ముఖంలో భయం మాత్రమే కనిపించింది. గల్లీలు శూన్యం, తలుపులు మూసివేసి ఉన్నాయి. ఆయన ఎవరిని అడిగినా కళ్ళూ కిందకి పడిపోయాయి. రాయప్ప గురించి అడగకు అని ఒకటే మాట. శివ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. కాని స్టేషన్లో పోలీసులు లేరు. అక్కడ రాయప్ప మనుషులే, ఫైళ్లు రాయప్ప చేతిలో, చట్టం రాయప్ప చేతిలో. శివకి అర్థమైంది, ఈ ఊరిలో న్యాయం లేదు. అదే సమయంలో రాయప్ప తన ఇంటిలో కూర్చొని ఒక వార్త వింటున్నాడు. ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ నారాయణపురంకి వచ్చాడు అని. రాయప్ప నవ్వాడు. పోలీసులు చాలామంది వచ్చారు, ఎవరూ తిరిగి వెళ్లలేదు. శివకి వార్నింగ్ వచ్చింది, రాయప్పని ఎదిరించకు అని. కాని శివగుండెల్లో భయం లేదు. ఈ ఊరిలో భయం ఉంటే అది రాయప్పకి ఉండాలి. శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సైలెంట్గా ఇన్వెస్టిగేషన్. రాయప్ప గురించి ఒక్కటొక్కటిగా తెలిసింది. తన కొడుకు చందు అన్ని చెడు పనులు చేస్తున్నాడు. రాయప్ప అన్నీ కవర్ చేస్తున్నాడు. శివయుద్ధం మొదలైంది. కాని అది గంతో కాదు, నిజంతో. నారాయణపురంలో భయం రాయప్ప చేతిలో ఉంది. కాని ఈసారి భయం రాయప్ప హృదయంలో పడబోతోంది. రాయప్ప కొడుకు చేసిన ఒక పాపం శివకి అవసరమైన ప్రూఫ్ అవుతుంది.